పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నాటి వాక్యము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి. 6వ వచనం. ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనుకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి. 11వ వచనం. ఇశ్రాయేలు బబిలోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బబిలోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియకు షయల్తీయేలు, అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకేము, ఆకేమునకు ఎలియాదు జన్మించిరి. ఏలియాదుకు ఎలియాసరు, ఎలియాసరుకు మత్తాసు, మతాసునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్త యగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బబిలోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడిచినవి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి వాక్యములో మనము మత్తయి శుభవార్త నుండి 1వ అధ్యాయం 1వ వచనము నుండి మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించవలసినది, అసలు ఈ మత్తయి ఎవరు, ఎందుకు ఈ సువార్తలో యేసుక్రీస్తు వంశావళిని గురించి బోధిస్తున్నాడు అన్న ఈ 2 విషయాలు చూద్దాం. మొదటిగా, ఈ మత్తయి ఎవరయ్యా అంటే, ఇతడు కఫర్నాము నివాసి, కఫర్నాములో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఇతను చేసే పని ఏంటయ్యా అంటే సుంకము వసూలు చేయటం, ప్రజల వద్ద సుంకము వసూలు చేసి, పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టడం. ఈ మత్తయినే లేవి అని కూడా అంటారు. ఇతను అల్ఫై కుమారుడు, లేవి అని కూడా అంటూ ఉంటారు. మత్తయి అనే పేరునకు అర్థము దేవుని కానుకను. మనకు తెలిసిన విధముగా మనము బైబిల్ గ్రంథముల వాక్యములు చూస్తాము. ఇతడు సుంకపు మెట్టు ఇక్కడ కూర్చుని పన్నులు వసూలు చేస్తున్న సమయంలో ప్రభు ఇతడిని పిలవడం, ఇతడు తాను చేస్తున్న పనిని విడిచిపెట్టి ప్రభుని అనుసరించడం మనం చూస్తూ ఉంటాం. ఆ మత్తయ్యే ఈ మత్తయి. ప్రభుని యొక్క శిష్యులలో ఒకరు. ప్రభుని గూర్చి విన్నాడు, కళ్ళతో చూచాడు, ప్రభువుతో కలిసి జీవించాడు కనుక ప్రభువుతో పాటు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చూసి గమనించి ఉన్నాడు. కాబట్టి ఆయన చూచింది, ఆయన విన్నది, ఆయన నేర్చుకున్నది అనుభవముతో ప్రభుని గూర్చి రాస్తూ ఉండటం మనము ఈ మత్తయి సువార్తగా చూస్తూ ఉన్నాం. మరి ఈ మత్తయి అనేటటువంటి సువార్తీకుడు ఎందుకు యేసు ప్రభుని యొక్క వంశావళిని గురించి రాస్తూ ఉన్నాడు? ఇక్కడ మనము గమనించవలసినది, యేసు క్రీస్తు పుట్టుకతో ప్రారంభిస్తున్నాడు ఆయన సువార్త. ఈ సువార్తీకుడు యేసు ప్రభు యొక్క పుట్టుకతో ప్రారంభిస్తున్నాడు తన సువార్తను. యేసు క్రీస్తు పుట్టుకతో ప్రారంభిస్తున్నటువంటి అతను ఎందుకు అబ్రహాము నుండి యేసు క్రీస్తు వరకు రాస్తూ ఉన్నాడు మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనము ఈ వాక్యం కొంచెం మనకి అంతగా ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని పేర్లు వస్తూ ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపు 42 మంది పేర్లు రాస్తూ ఉన్నాడు ప్రారంభంలోనే. మరి ఇక్కడ మనము గమనించవలసింది, ఎందుకు మత్తయి యేసు ప్రభుని వంశావళిని గురించి రాస్తూ ఉన్నాడు? ఈ 42 మంది పేర్లేంటి? అబ్రహాము నుండి ఎందుకు ప్రారంభించాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ముందుగా, యేసు ప్రభుని వంశావళిని అబ్రహాము నుండి ప్రారంభిస్తూ
42 తరాలు యేసు ప్రభుకి ముందుగా 42 తరాలను గురించి రాస్తూ ఉన్నాడంటే ఇక్కడ మనము గమనించవలసింది యేసుక్రీస్తు పుట్టుక అనేది ఎంత ఖచ్చితత్వం గమనించాలి. ఈ మత్తయి యేసుక్రీస్తు పుట్టుకను రాస్తున్నాడు, జీవితాన్ని రాస్తున్నాడు, జీవితంలో ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆయన బోధనలు రాస్తున్నాడు, చివరికి మరణ పునరుత్థానాలను కూడా కూర్చి కూడా ఈ యొక్క స్వార్థలో చెబుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు పుట్టుక అనేది నిజమేనా? చాలా మంది విమర్శిస్తున్నారండి. అసలు యేసుక్రీస్తు పుట్టనే లేదు, యేసుక్రీస్తు లేననేవాడు, చరిత్రలో యేసుక్రీస్తు అనేవాడే లేడు అని చాలా మంది విమర్శిస్తూ, చాలా మంది తప్పుగా బోధిస్తూ, తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవలసింది, వాళ్ళందరికీ సమాధానం ఒక్కటే. నేనంటున్నా, యేసుక్రీస్తు లేడు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తు పుట్టలేదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పుట్టుక ఎంత నిజం, ఎంత ఖచ్చితం ఒక్కసారి ఆలోచించేయండి. మీకు మహా అయితే మీ తండ్రి ఎవరో తెలుసు, మీ తండ్రికి తండ్రి తాత ఎవరో తెలుసు, మీ తండ్రికి తండ్రి ముత్తాత ఎవరో నీకు తెలుసు, మీ తండ్రి ముత్తాత ఎవరో తెలుసు, మీ తాత ముత్తాత ఎవరో తెలుసుంటుంది. మహా అయితే ఒక 5 తరాలు, 6 తరాలు, 7 తరాలు, లేదా ఒక 10 తరాలు తెలుసుంటాయేమో మీకు. కానీ 42 తరాలు మీకు తెలుసా? చాలా మందికి, నాకైతే మా నాన్న పేరు, మా తాత పేరు, మా ముత్తాత పేరు వరకు తెలిసింది. ఇంకా దానికి తర్వాత నాకు తెలియదు. మరి మీలో ఇంక గొప్ప వాళ్ళు ఉంటే, ఒకవేళ చరిత్ర గురించి తెలుసుంటే, మీ వంశావళి గురించి తెలుసుంటే, ఒక 5 తరాలు, 6 తరాలు, 7 తరాలు, 9 10 తరాల వరకు తెలుసుకొని ఉంటారేం గొప్ప మహానుభావులు. నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి చెబుతూ 42 తరాలు, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసము వరకు 14 తరాలు, బాబిలోనియా ప్రవాసము నుండి యేసుక్రీస్తు పుట్టుక వరకు 14 తరాలు. అంటే 14 + 14 28 + 14 42 తరాల గురించి అంత ఇక్కడ రాస్తున్నాడంటే మనకు అర్థం కావట్లేదా అండి? ఎందుకు ఈ పేర్లని రాయటం, అసలు ఆయన వంశావళి ఎందుకంటే 3 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు పుట్టుక అనేది ఎంత ఖచ్చితమో, ఎంత నిజమో, ఎంత సత్యమో ఇక్కడ బోధించడానికి, లోకానికి తెలియచేయటానికి ఇన్ని వంశావళిని గూర్చి, ఇన్ని తరాల గూర్చి ఎంతమంది పేర్లు రాస్తూ మత్తయి తన సువార్తను ప్రారంభిస్తున్నాడంటే ఎంత గొప్ప సువార్త అండి, ఎంత గొప్ప వాక్యం అండి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక ఎత్తు అయితే, ఈ క్రీస్తు వంశావళి గురించి తెలుసుకోవడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే 42 తరాలు, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసం వరకు, అక్కడి నుండి యేసుక్రీస్తు వరకు ఎంతమంది పేర్లు చెబుతూ, ఎన్ని తరాలు ఆయన వంశావళి గురించి చెబుతూ ఉంటే, ఇంకా యేసు ప్రభు లేడంటారు, పుట్టలేదంటారండి. 42 తరాలు ఆయనకు ముందుగా పేర్లు చెబుతూ ఆయన ఎలా వచ్చాడో చెబుతున్నాడంటే ఎంత ఖచ్చితత్వం. నాకు తెలిసి భూప్రపంచంలో ఎవ్వరికి ఇంత గొప్ప వంశావళి, ఇంతమంది పేర్లు, దేవుళ్ళుగా చెప్పుకునేవాళ్ళు కానీ, భక్తులుగా చెప్పుకునేవాళ్ళు కానీ, మహానుభావులుగా చెప్పుకునేవాళ్ళు కానీ, గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఎవ్వరికీ కూడా నాకు తెలిసి ఇంత తరతరాల గూర్చి, ఇంత పెద్ద వంశావళిని గూర్చి, 42 తరాల గూర్చి రాయబడింది నేనెక్కడ చూడలేదు, వినలేదు. ఉన్నారేమో తెలియదు, నాకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే భూప్రపంచకంలో ఇంత గొప్ప వంశావళి తెలిసినటువంటి వ్యక్తి ఎవరు లేరు. కనుక ఇన్ని తరాలు, ఇంత వంశావళి గూర్చి చెబుతూ ఉంటే యేసుక్రీస్తు పుట్టుక అనేది ఖచ్చితము, నిజము, నిజముగా పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, మరియ జోసెఫ్లకు పుట్టాడు అన్నది సత్యము అని తెలపటానికి మత్తయి సువార్తను ఇంతమంది పేర్లు రాస్తూ ఉన్నాడు. రెండవది మనము గుర్తు పెట్టుకోవాల్సి, యేసుక్రీస్తు పుట్టుకనేది, యేసుక్రీస్తు జీవితం అనేది, యేసుక్రీస్తు గుర్చి తెలియచేసినటువంటి విషయాలు కల్పితాలు కాదు, కథలు కాదు, కట్టుకథలు కాదు.
వాస్తవాలు అని చెప్పడానికి ఈ వంశావళిని గురించి రాయు. యేసుక్రీస్తు పుట్టుక ఎంత నిజమో యేసుక్రీస్తు జీవితము కూడా అంతే నిజము. ఇది కల్పితము కాదు, కట్టుకథ కాదు, కథ అంతకన్నా కాదు. ఇది వాస్తవము, సత్యము, నిజము. ఆయన జీవించి ఉన్నాడు అని చెప్పటానికి ఈ వంశావళి మనకి అర్థమవుతూ ఉంది. అన్ని తరాల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా యేసు ప్రభుని గూర్చి అన్ని తరాల తర్వాత పుట్టిన వ్యక్తి ఇంత గొప్పగా జీవించాడని వాక్యం అంటూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది యేసు క్రీస్తు పుట్టుక ఎంత నిజమో ఆయన జీవితము కూడా కల్పితము కాదు, వాస్తవము, సత్యము, నిజము అనేది మనము గుర్తించాలి, నమ్మాలి, విశ్వసించాలి. మూడవది, ఈ యొక్క పేర్లన్నీ రాయడం వల్ల, ఈ తరాల గురించి చెప్పడం వల్ల మత్తయి మనకు తెలియచేస్తున్న మూడవ విషయం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు జీవితము, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు అనేది అప్పటికప్పుడు జరగలేదు. అబ్రహాము నుండి కూడా భగవంతుడు ప్రణాళిక వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టుక, జీవితము, మరణ పునరుత్థానాలు అనేవి దేవుని ప్రణాళికలో భాగము. సృష్టి ఆరంభము ఎలా జరిగిందో యేసుక్రీస్తు పుట్టుక కూడా అలా ప్రణాళికలో భాగముగానే జరిగింది. భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగముగానే యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. అందుకే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అంటూ అబ్రహాము నుండి కూడా భగవంతుడు యేసుక్రీస్తు పుట్టుకకు ప్రణాళికకు వేసి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఈ వంశావళిలో మత్తయి ఇన్ని పేర్లు పొందుపరచడం, తరతరాలను గురించి చెప్పడం, అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 42 తరాలు ఖచ్చితముగా ఉన్నాయి అని చెప్పడం ద్వారా ఈ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, యేసుక్రీస్తు పుట్టుక అనేది నిజము, సత్యము, ఖచ్చితముగా చరిత్రలో జరిగింది. ఆయన బెత్లెహేములో పుట్టాడు, మరియ యోసేపులకు పుట్టాడు అనేది నిజము, సత్యము. రెండవది, యేసుక్రీస్తు జీవితము, జీవించడం అనేది, బోధించడం అనేది, అద్భుతాలు చేయడం అనేది, మరణ పునరుత్థానాలు అనేది సత్యము అని ఈ యొక్క పేర్లు తరతరాలు చెప్పడము ద్వారా మరి ఒకసారి మత్తయి చెబుతున్నది నిజము, సత్యము. ఇది కల్పితము కాదు. యేసుక్రీస్తు జీవితము కల్పితము కాదు, కథ కాదు, కట్టుకథ అంతకన్నా కాదు. ఇది వాస్తవము, నిజము, చరిత్రలో జరిగింది, ఆయన చరిత్రలో జీవించిన వ్యక్తి అనే వాక్యము మరి ఒకసారి బోధిస్తుంది. మూడవదిగా, యేసుక్రీస్తు పుట్టుక అనేది అప్పటికప్పుడు జరగలేదు. దేవుని ప్రణాళికలో భాగముగా అనేక తరతరాలుగా యేసుక్రీస్తు పుట్టుకను గురించి అనేక ప్రవక్తల ద్వారా భగవంతుడు ప్రజలకు తెలియచేస్తూ ఆయన ప్రణాళిక పరముగానే యేసుక్రీస్తు పుట్టాడు అనేది వాస్తవము అని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యొక్క వాక్యములో భాగముగా ఈరోజు మనము యేసుక్రీస్తు పుట్టుకను గురించి తెలుసుకున్నాం. ఆయన పుట్టుక 14 అంటే 42 తరాలు గురించి తెలుసుకున్నాం. క్రీస్తు వంశావళి గురించి తెలుసుకున్నటువంటి మనము యేసుక్రీస్తు పుట్టుక, జీవితము, మరణ పునరుత్థానాలు అనేది సత్యము, నిజము అని నమ్ముదాం, విశ్వసిద్దాం. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, యేసుక్రీస్తుని గురించి ఖచ్చితము, వాస్తవముగా జరిగినది. యేసుక్రీస్తు జీవించి ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు అని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎవరెన్ని చెప్పినా, తప్పుగా బోధించినా, తప్పుడు మాటలు చెప్పినా వినకుండా, నమ్మకుండా యేసు ప్రభుని నమ్మి విశ్వాసముతో జీవిద్దాం. రానున్నటువంటి క్రిస్మస్ పండుగను గొప్ప విశ్వాసముతో ప్రభుని ఆరాధించుకుంటూ పండుగను క్రమగా జరుపుకుందాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడు యేసయ్య, మత్తయి సువార్త ద్వారా మాకు నీ వంశావళిని, ఈ యొక్క తరాలను 42 తరాలను మాకు తెలియచేసినందుకు నీకు వందనాలయ్యా. నీ పుట్టుక సత్యం అనేది, నీ జీవితము నిజమనేది, నీ మరణ పునరుత్థానాలు భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగముగా జరిగినది అని మేము నమ్మి విశ్వసించి వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా నీ యందు నమ్మకముతో, విశ్వాసంతో మరింత బలపడే విధముగా, ప్రార్థనలో మరింత బలపడే విధముగా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా ముట్టండి,
తాకండి, ఆస్వాదించండి. వారి ఉద్దేశాలు, తలంపులు, కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల అనుగ్రహాలు ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము భగవంతుడు ఆస్వాదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.